సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన పద్ధతుల ద్వారా పంటలు పండించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రైతు బడి ఆధ్వర్యంలో అగ్రి షో నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన 200 స్టాళ్లను సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. రైతులు తనతో పాటు చుట్టూ ఉన్నవాళ్లు సైతం బతకాలని మంచి మనసుతో వ్యవసాయం చేస్తున్నారన్నారు. సరైన పద్ధతిలో ఆధునిక యంత్రాల సహకారంతో వ్యవసాయం చేస్తే లాభసాటిగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని యువత వ్యవసాయ రంగంపై ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. రైతాంగానికి మేలు చేసే విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు. రైతులకు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడమే ఈ ప్రదర్శన ముఖ్యోద్దేశమని రైతుబడి అగ్రి షో ఇన్ఛార్జ్ రాజేందర్ రెడ్డి అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల రైతులు పాల్గొంటున్నారని తెలిపారు. 22 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి రైతుబడి అగ్రి షోలో ప్రతిభా బయోటెక్ తరఫున మేము పార్టిసిపేట్ చేశాము. ఇక్కడ జనరల్గా అందరూ అగ్రి షోలో వాళ్ళ ఉత్పత్తులను ఎగ్జిబిట్ చేస్తుంటారు. కానీ ప్రతిభా బయోటెక్ వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాన్సెప్ట్ని ఇక్కడ మేము ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అదే ONBA అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. ప్రతి రైతు తన నేలని బాగు చేసుకుంటూ వ్యవసాయం చేయాలి, నేల మీద దృష్టి పెట్టాలి, నేల మీద పెట్టుబడి పెట్టాలి. తర్వాత పైరు మీద పెట్టాల్సిన పెట్టుబడి తగ్గిపోతుంది, దిగుబడులు బాగా వస్తాయి, నేల ఆరోగ్యం కాపాడబడుతుంది అన్న ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేశాము. సో 6 సంవత్సరాల నుంచి దీని మీద మేము కృషి చేస్తున్నాము. ప్రతి ఎగ్జిబిషన్లో కూడా కేవలం ప్రొడక్ట్ల మీద మేము దృష్టి పెట్టకుండా ఒక వ్యవసాయ విధానం మీద ఫోకస్ చేసి అందరు రైతులకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అందులోనూ ఈ ONBA సంబంధించిన ఈ కాన్సెప్ట్ ట్రైనింగ్ వచ్చేసి మేము ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాము RM కిసాన్ సెంటర్ కడప జిల్లాలో. సో దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకి. అంటే ప్రతి 4వ శనివారము కడప జిల్లాలో RM కిసాన్ సెంటర్లో ఈ ONBA మీద ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ ఈవెన్ భోజనాలు, వసతి అన్ని కూడా మేము రైతులకు ఫ్రీగానే కల్పిస్తున్నాము, ఉచితంగా అన్ని ఇస్తూ.